బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ 12వ భాగం 28/5/25 ప్రశంసా రేఖ చెప్తున్నారు ఆయన. కొంతమంది చెప్పాను కవుల గురించి. ఇప్పుడు ఆంధ్ర విశారద బీర్నీడి మోషేకర్, బీర్నీడి కవులు అని కచ్చాయని విద్మహే గారు వీళ్ళ మీద చక్కగా రాసింది మనం లైవ్లో పోస్ట్ చేశాను. ఈయన జాషువా గారి తొలి గురువు, ప్రాథమిక ఉపాధ్యాయుడు. బివి నరసింహారావు పంతులు గారి శ్రీ నరసింహరాయ తులసీదళ పూజగమీ మహత్తర జ్ఞానరస ప్రసంగము జ్ఞప్తికి తేరి నిమేషమునదా మానస వీధిలో నిరుపమాన మనోజ్ఞ విలాస రూపు లింగానియు పోసినారు నుసిగాదొక నాటికి మాసిపోవు గేయాలన్నిటలో గండిట పోతపోసిన గిరాకీ తీపి పెందల్పులం దూలయే ఊయలూగిన చొక్కిపోవని మనుష్యుండేడి మీ జీవితాధ్యాయం బంతయు తీరనే చదువు కొందావన్న ప్రాప్తంబులేదాయన్ కావ్యలతాంగులను కలిసి మాట్లాడించుటే నాటికో భావ పరీవళ రసభాజనీయ కవితా కుమారి నాచా వివిధ ప్రచారముల సారములానుచు ముచ్చడించు స్వేచ్ఛావసరం చిక్కని విషాదమున్ బడవైచినారు. ముందే విధమైన దర్శనమునిచ్చి కుతూహలమందు పొందురు. మరపుంచెందక చూచి రమ్మనుచు పంపంగల్గు మీదేక సత్వరమందేగి చూపుగారము శ్రద్ధాభక్తిని ప్రేమనాదరవక్యంబులను పై నెత్తంగూరునే దాని సరసీజంబుల ఎత్తికొని వ్రాసియు ధ్యానింతురశ్రాంతం. శ్రీ సాధోత్తమ సాధ్వి వాంగ్మయం సంజీవంతిదై నవ్య విద్యా సౌందర్యములెల్ల గూర్చితుద కావ్య స్వీకృతానంద విద్యాసాలంకృత వనర్ప తలపున్నట్టుగా కనబట్టు ఊహ కనపట్టు విశ్వాసంబున్ బలపచ్చు హెచ్చరికలివ్వ నిమ్ము ప్రార్థించ. మోషే కవి గారిని సత్తెనపల్లిలో త్రిపురనేని సాధువమ్మ గారి హరిజన బాలిక వసతి ప్రాంగణంలో కలుసుకోవటం జరిగి వారి కవిత్వం విని తన్మయత చెందారు. సాధువమ్మ గారితో మోషే కవి గారి కవితా వైదుష్యం గురించి చెప్పగా ఆమె చాలా సంతోషి ఆయన గారికి తన్వార సన్మానం చేశారు. స్వాగత కుసుమాంజలి విద్వాన్ వేదుల సోరి తణుకు నన్నయ్య భట్టారక విద్యాపీఠ. నన్నయ్య గారు నీ సరసనాట్య నిరూపిత భవ్య నృత్య సంపన్న నవీన భాగవత భావుకతన్ పులకించి అదటన్ నందిత కామతించరి కనీనికల్ నటరాజు సమ్మతించన్నర సింహరాయ సరతీజ నవాంజలి స్వీకరింపు. రంభకు భంగిమల్ నెరపు రస్యముల మనగాడవచ్చు ప్రారంభమునంద ఈ తెలుగు రాయలు నెన్ గుర్తించే నీదు నిర్దాంధిక తారితత్వ రసతత్వముని నవరాజకీయ సంస్థభిత సాహితీ పురతర సమ్మగు నేడును మెప్పుగాంచితి. మానవతాదివాది సుకుమార హృదంతర చక్రవర్తి సౌరానికి నాట్య సాహితి కళల్ నిరిపింపగ బూజు దుల్పుని వి నరసింహరావణుడు పేరు తెలుగు రసజ్ఞల యువ్వలందు ఏ నృతి భాతు భావమున ఈరికలెత్తే సుమించె తృప్తిగా. కనులు నవ్వి నవ్వి కమ్మగా మాటాడు బొమ్మ నర్తనమున పోహడి కాలి గజ్జె మూడు కాలాల నేరు మా నృసింహు భంగిమము. కాలు కదిలనేని కెలుగెనేని పురుల నొసలు లవము తెరలెనేని రక్షకాళి కన్ను రెప్ప వ్రారదు బుద్ధి ప్రేంకణించు మనసు రిక్తము
కొత్త కోడలు వచ్చి గుత్తి వంకాయ కూర కొత్తిమీర ఘాటుతో హత్తించి వండెన్ తమలము మెత్తగా గుత్తకొన్నాది కుత్తుకకు పెత్తనము ఒత్తిగిల్ల నారసింహుని నాట్య సాహితీ కళలతో స్నేహమునకు పొత్తు చిందు తొక్కె స్వాగతము నరసింహ స్వాగతముని స్వాగతము నరసింహ స్వాగతము భవ. సామవేదం జానకి రామ శర్మగా 1985. మంచితనము ప్రేమ నుంచి నీలో చేరదాని తెలివి చెప్పలేనిదయ్యి లౌకికము పరలౌకికమ్మును దాన కనులు తెరచి మూసి కాంతువి ఎరుక యత్నమింత ఎరుకయే తానుక నిన్ను చేరి ఉసురు నిలుపుకు వేద సారమిత్తు విరిసను హృత్పద్మ మఖిల జగతి సమత నాదని పలుకు తేనె చింత పలికించి నీ హృత్ వింత దివ్య దృష్టి సంతరించి కులము మతము లేని లలిత దీప్తికి నీవు నిలయమైతి వెంత కలిమిది స్వాంతమెల్ల మైత్రి సంపద కెరబౌ దోషమెరుగరాక తొలకి జీవితంపు సుధను త్రావిన మనగాడ ఆత్మ సుఫుళవైతివి హర్షమొబ్బే బ్రతుకు ఫలములెస్స పండించుకొంటి అత్సమైన వెలుగు వచ్చి చేర బీవి నారసింహ పేరయ్య కలిలోన గూడు కట్టినట్టి కూర్మికర త్రికరణములొక్క దీక్షనేకమ్మునత్సు ఏకం మొనత్సు కర్మయోగి ఓలె కానబడుదు సర్వసంగయుతుడు సత్పథగామి అయి మనుట చిత్రమయ్యే ఘనుడవగుడు బ్రతుకు చేదు తీపి భావనలంటి నిర్వికారుడకు నిలుతు నీవు సతము యోగ సిద్ధి సంపద నెలకొని పూర్వజన్మ పుణ్యముణ సకుడ కానబడని దేవుగను దించి సాధకులవని అట్టులిట్టులగుతూ బాలలందు నిలుచు పరమాత్మ సేవించి బాలబంధువైతి భాగ్యమిది ఎవరి చెట్టుడెట్టుల ఏ సేవల రైతులను తలంచుచుండుటరసి సజ్జనావతం సద్గ్రంథకర్తన మదిని నిలుపుకొందు ముదమొస చెరము బాలల మది చెరగనట్లుగా నిలిపి సేవ చేయి నిన్ను శ్రీసుడెప్పుడు కనుర రెప్పలట్లు కాపాడి ప్రేముడి జింద చేసి శుభము పొంద చేయి శర్మగారు సజ్జనావతంసులు సాధు పొంగవులు గొప్ప పండితులు కవులు ఉపాధ్యాయులు ఆదర్శ జీవిత పథగాములు అస్మదీయ అనుంగు మిత్రుడు అన్నిటా సిరిమంతుడు నాకు మొదట కొనకళ్ళ వెంకటరత్నం గారి 1943లో ఏలూరులో నేను పనిచేసిన కాలంలో పరిచయం చేశాను. వెంకటరత్నం గారి బంగారి మామ పాటలు నాట్యంలో అన్వయించుకునే గొప్ప అవకాశం నాకు కల్పించి వారికి నేను సర్వదా కృతజ్ఞుడను అంటున్నారు నరసింహారావు. వీరబ్బాయి జానకి జాని అని సామవేదం జానకి రామ శాస్త్రి గారు ప్రిన్సిపాల్గా కాకినాడలో పనిచేసి నందూరి కృష్ణమాచారి ప్రగతి గీత కావ్య ప్రతిని నాకు పంపుతూ వెలుగు లోకమందు వెదజల్ల గోరుతో బ్రతుకు గాత మనిషి భ్రమిదయం లేక వెలుగు ప్రతిఫలించు అద్దము పోయి మనిషి దీర్ఘినట్టి కొలుత దీర్చి దిద్దు కొలుత బ్రతుకు మీరు ప్రమిదగా అద్దంగా మంచి మెరుగుటద్దంగా కూడా బ్రతుకు తీర్చిగొద్ద ఉభయ వేదాంతమూర్తి ప్రతిష్ట ప్రగతి గీతలో మీకు ఒక్క సత్యం నచ్చినా నా జన్మ తరించినట్టుగానేమో తీయని కాంత భాషా ప్రవీణ మధుర కవి మల్లవరపు జా 5/11/77 నన్ను చూడటానికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి తీయని కావ్య మధుర కవి నాకిచ్చా. ఏ నిమిషాన నిన్ను తిలకించి తినో కథ నాటి నుండి నా మనసమందు నీ మధుర మంజుల రూపము ముద్రపందు నీ జానును దూపునన్ మరువనాలకు పోవుట చిత్రమయ్య. బివి నరసింహరావు సుకవి ఇది తొలి జన్మపు బంధమా. బాల సాహితీ నిర్మాణ బ్రహ్మని కలము పట్టిన ఒక చిన్న కవిని విదుల విలసి సిరుల విలసిల్లు పద్మ భాస్కరుల
మొదట కొత్తగా మనకిట్లు కుదిరే మరి. గురుస్థుతి బిర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి నా శిష్యుడు. బాలబంధు బివి భరత విశారుడు అంకమందు నిలిపి అనుగుగతి ప్రేమ నుంచి పెంచి ప్రియమార బోధించి భరత శాస్త్ర మర్మ భావమెల్ల. పేదవాగి శ్రీమతి జ్యోత్స్నాథన్, రావూరి సత్యనారాయణరావు, దేవరకొండ బాలగంగాధర తిలక్ ద్వారా ఈమె నాకు పరిచయమయ్యా. ఎవరయా 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 అని ఎదలోని వీణియను ఏలకో మీటావు. పేదవాకిట నిలిచి పిరోలగము చేసి నల్లనయ్యల మొదలి చల్లగా ఊదా. తీయని గొంతు హాయిగా సవరి మాయని మమతతో మరపించిన చిరుమువ్వ నవ్వులు చిందులాడే నటన అందాలు దిద్దావు విందులే చేసి. బాలల్లలే మనసు ఓలలాడే సొగ జోల పాటలోన జాలువారించి మనిషి గుండెలోన మాసిపోయిన సమత మంచి మాటలలోన పంచి ఇచ్చ. మారని వ్యతలెన్నో తీరిపోయిన పోయి దూరాన నీకిదే దోహారు. అక్షరాంజలి శిష్యమణి కుమారి వాణి ప్రభాకరి తడుపు. ఆవిడకు ఛానల్ ఉంది, పేపర్ కూడా. బాలల ప్రియతమ బంధు నవసరస సాహిత్య సౌశీల్య సంస్కార పసంద్ కీర్తి సాధనలో ముందు. ప్రతి వ్యక్తిని ఆదరించు ప్రగతి మార్గమందించు విశ్వబాలందరి వినోదించి సంతసించు ఊదు బంధు బాల బంధు సాహితీ సరస్వతి సింధు. సప్త సాగర జ్ఞానిని సప్తవర్ష బాలుడు సప్తగిరి స్వామి సదా సాదరముగా బ్రూచిగా. అల్లరి కృష్ణుని కాను రాంభట్ల కృష్ణమూర్తి. అమృత హృదయునకు ఇదే అల్లరి కృష్ణుని కానుక. ఈ సమాజ లత తొడిగిన పసిడి ననరు ఈ సరథ జాతంపునే ననసలు తన మానవతాదేవి ఆరుత కుసుమాంజమ. విశ్వజనని ఆలికంబై నేలబాలు ఈ బాలల లేనవ్వుల చిరునవ్వుల సవడిలో అడుగు కలిపి అలనాడు అమృత హృదయము మీ చిరునవ్వుడు చిలిపి పనులు కొక్కిరింత లవహేళనలొక్కనాడు లేకుంటే ఓపలేని బ్రతుకున్న పిల్లల కన్నా ఎక్కువ అల్లరి నైజంబుల అల్లరి కృష్ణుని ఓ రూపు ఇది చిరంజీవి. హాయి హాయి నరసింహ రాయని మాట తేనె తీయని నవరసాల కిసలయాల నమలి కసంబుపోయిన మధుగడ పంచి మెళవించి కో అన కోయిల కన్న జాలి లేని లోకము హృదయాలను గాయము సేయగ కోటి వేదనలు గొంతున కురిసే బుల్బుల్ కన్నా. లోపల కళ్ళపెళ్ళమని కళానల మునుకులి శాంత గంభీరముగు సాగు సాగర ఘోషము కన్నా. సుమన ప్రకృతి శశాంక ఓలేటి వెంకట సుబ్బారావు అంటే ఓలేటి పార్వతీశం గారి ఆ నాన్నగారు. లేత బుగ్గల నవ్వు మొగ్గలు విరియ బాలలతాంతములలో తీయ తీనియ జలువార తేటి పాటల దశల నించిన బాలపద కవి చక్రవర్తి పాలబడి హృదయానురక్తి. తూర్పు తెలవారు వేళల తోసు నవరాగముల మురిపించు ఎగిరి అశాంతముల దాకను జగతి కలగానంబులించిన మృదుల భావ మనోజ్ఞమూర్తి మధుర గాయక సాంద్ర కీర్తి. అడుగుల అందియల రబడు హస్తముల భవార్ధముద్ర చెలగి జీవిత నాట్యరంగము సిరుల వానలు కురియ చేసిన సురితి చోజ్వల కళామూర్తి నిరుపమాన సుమన ప్రకృతి. స్వాగతం దుర్గానన్ పిల్లలతో గలగలమన్ ఇల్లై ఈ ఆంధ్రభూమి ఎల్లలు నిండ అల్లింబిల్లిగా తిరిగే చల్లని నరసింహ స్వాగతమయ్యా నీ. బాలబంధుకో నూలుకో ఈదుపల్లి వెంకటేశ్వర్ మాలిన్యము సోకనెట్టి బాలబంధు చిత్తం ముచ్చటగా పచ్చికలో మెరయ మంచి ముత్యం
చిరుపాపల కోసమతడు విరచించిన పాట మమతా మాధురుడు చిందు మకరందపు మూట వేదికలెక్కి అతడు తరచు వినిపించే మాట తల్లిదండ్రులందరికీ మల్లెపూల బాట నయగారములికించే అతని నాట్యనీతులు సభాసదుల ఎడలందున రసానందభ్యుతులు రసహృదయద కథడెప్పుడు రమ్య స్నేహస్థితి మధుర బాల కవుల కృతులు గుదిగుచ్చిన హాలు నేనంటే అతడు తూపు ఎనరు కానవాలుగా ఈయ దలుచుకొంటి ఒక్క గేయము మనుము కాంకగా బివి ప్రశంస కర్షక కవి చలసాని లక్ష్మీనారాయణ వర్ 2767 నా బాలకావ్యం ఆ ఊరి హరిశ్చంద్రుడు ఆవు హరిశ్చంద్రుడు. డాక్టర్ కె సదాశివరావు, డాక్టర్ జయప్రదాంబ దంపతుల పిల్లలు గుంటూరులో కాన్క ఇచ్చిన సందర్భంలో ఆయన రాశారు. బాలబాలికల ప్రమదంబు జనియింప చదువు మీద మనసు కుదురు కొడు గేయ కథలు వ్రాసి కీర్తి గడించిన ధీరసింహ బివి నారసింహ. ఒక్క గోవు తెలుపు చక్కని నీ అలతి అలతి పలుకులందని నిక్కువమ్ములోని నిగ్గు దగ్గుల తీల్చి బాల హృదయలు నల్ల ఏలితి బాలభాష వృద్ధి పరుపుగా నూహించి తెలుగు దొరతనమ్ము కనుడు తెర పుస్తకము చూచి పొగడి సమర్పింప పారితోషకం బడసితి మావి పండు కన్నా మంచి తేనియ కన్న పంచదార కన్న పాలకన్ కన్న తల్లి కన్న కలకండము కన్నా అన్నా నీదు కైతలెన్నా మిన్న. తెలుగు పిల్లలకు తెలివితేటలు గూర్ప ఓర్పు తోడ మిగున నేర్పుత కవితలల్లు కలని యశస్సులు దశల దశల నిండి తేజరు. వర్మగారు డాక్టర్ సదాశివరావు గారి మామగారు నాకు పితృ సమానులైన బాబుగా. కవితా కానుక అష్టబలి రావెళ్ళ వెంకటరామారావు కవి గోకినేపల్లి. స్నిగ్ధ సుమ పరిమళము స్నేహ రుచి తరిళత మృదుల భవామృతము యద వెలుగు హుర్మ హాస్యమొక పుంగృత్త భాష్యమై ధ్వనించి ఆటపాటల మేటి ఆనంద సుమవ సరిగనుడి పనితనం శరదిందు ద్యుతి నవం ఎన్ని తపముల ఫలము పన్నది నర్తనం రసనాగ్రమున బెడలు పసగడుగు కల్పన నసిమిగుల వచనములు కొసమెరుపు జిగిక కురిపించు విరితేన సరిమించు పదములు మురిపించు మనమున మరిపించు ఇడుములు కుందనము కవనము చందనము హృదయము వందనము హృత్యము సుందరము రూపం లలిత చిత్తోన్మీల లావణ్య నయశీల బాల కవితాలోల భరతనాట్య కవన మధువాహిని కమనీయ రసధుని శీకరంగుల నవ్య శేషలివి అందుకును. రావుగారి రసజ్ఞత పెండ్యాల సత్యనారాయణ సారథి ఆర్ట్ గ్యాలరీ తలు డివి నరసింహరావు వస్తున్నారంటే ఓ గేయాన్ని ఠీవిగా రాయాలనుకుని భరతనాట్య ప్రవీణుడిగా బహుమంచి భావుకునిగా బంగారు గాత్ర గాయకుడిగా బాలలందరికీ పెద్దన్నయ్యగా ఆయన ఔన్నత్యాన్ని ఆయన మాటల మాధుర్యాన్ని పాటల పారవశ్యాన్ని ఆటల అందాన్ని రాతల రమ్యాలు అన్నిటినీ రసగుల్లాలు తేనెలు రాసులు గొట్టలు రాసేసిన రావుగారి రసజ్ఞతకు సాటి రావుకి సాటి రావే నరసింహ రావే. దీనవహి సత్యనారాయణ గారు తన తులసీదాస్ శ్రీరామచరిత మానస అనువాద ప్రతిని ఇస్తూ వ్రాసిన కవితతో కుంచెతో గజ్జలతో మురిపించి లోకాన్ని మరిపించువాడ నరసింహరాయ కొనంగని ప్రేమ చిరమైతి నర్పించు స్వీయ రచన. అలాగే సత్కారం వాజిపెయ్యాజుల కృష్ణమూర్తి బాదంపూడి అప్పర్ ప్రైమరీ పాఠశాల డివి నరసింహారావు నీ థీవి ఈవులకు గావు పద్యాల నిధులు ఠాప్ పంతులుగా లలిత కళకు బంతులు రాస్తాడు. బంతులతో అందాలకు వంతులు వేస్తాడు. పాల పళ్ళ పాపలతో ఆడుతూ ఉంటాడు.
పాల బళ్ళ పాపలతో పాడుతూ అన్యాయం కుళ్ళంతా ఆరడి చేస్తాడు. గంటల్ని నిమిషేలుగా గారడీ చేస్తాడు. చూపులోనే లాస్య కలాపం చేస్తాడు. సరసాబడికి నగవులనే జాలం వేస్తాడు. గళముల వెన్నెల కురిపిస్తాడు. గతిలో సంగతిలో మెయ్యి మరిపిస్తాడు. మొక్కజొన్న తోటల కన్ గుత్తి వంగ పాటల కన్ భావలంత నింత బోవ వలపిస్తాడు. చిన్ని చిన్ని పలుకుతో చేన తెలుకుతాడు. నిన్న మొన్న బుజ్జిగాడు మనసు పులుకుతాడు. కర పాటల అసలు రాగు అనురాగము పసలుపు భావామరదలు పెదవుల కాడు ముద్దులాడు ఎంకి గుండెలో లోతులోని శంక తీర్చుదాడు. నెలవంకకు గోర్వంకకు వంక దిద్దుతాడు. బతుకు పొలం కారులు పండించే కాపు తెలుగు కలంబాలకై నిందించే బాపు రతనాల మాలిక మధుర కవి మల్లవరపు జాన్గా బిబి నరసింహాభిధాన పేరుగాంచిన కవి కులీన తెలుగు భారతిని కలాన వెలుగు చిమ్మరది జగ హావభావ ప్రదర్శనాలు అందవేసిన మీ స్వరూపం భావి పౌరుల జీవితాల బాటలను చూపించు దీపం. అలతి పదములతోడ భావం వెరజేయుట చాలా కష్టం. విలువగల భావములు సులువుగా వెల్లడించుట మీ అదృష్టం. గాలి తాకున నూగు దిరిసన పూల బోలిన మీదు కవనం బాలబాలిక హృదయముల ఉయ్యాల నూపు మహేంద్ర భవ బాలబంధువు నీకిదే రతనాల మాలిక అందుకొనుసు పాలిపోవని కీర్తితో చిరకాలము సౌఖ్యాల గనుము. ఇవన్నీ ఆయన గురించిన ప్రశంసా రేఖలు. అనుబంధ రేఖ. బహుముఖ ప్రజ్ఞాశీలి మా బీవి వేగుంట కనకరామ బ్రహ్మ అని ఆంధ్రనాటక కళాపరిషత్తు వార్షికోత్సవం ఏలూరులో వైభవోపేతంగా జరిగిన రోజు. ఒకనాటి రాత్రి వైఎంహెచ్ నేటి కళాక్షేత్రం హాలుగా భరతనాట్యం 2 పదులు దాటిన ప్రాయంలో మిసమిసలాడుతున్న యవ్వన ఉన్న ఒక యువతి 3 గంటల సేపు నాట్యం చేసి ప్రేక్షకులనందరినీ తన ఆటతో పాటతో ఆనందంతో ముంచెత్తేసి నిజానికి తన్మయులం చేసి ప్రేక్షకుల్లో ఒక్కడైనని ఆ కాసేపు మలయానిలలోని చల్లదనం, ఉన్నాగంలోని తావిలోని తీయదనం, సంపెంగ పువ్వులోని సౌరభం అనుభవించానంటే అతిశయోక్తి కాదు. ఆనాటి గజ్జియలు గల్లు గల్లులు, ఆ పాలగయ తజగత్, ఆ పాటల హొయ ఇంకా నా మనస్సులో మెలుగుతూనే ఉంది. నాటి మధుర స్మృతి నేటికి నా మస్తిష్కంలో తాజాగా నిలిచివది. జయదేవుని అష్టపదులతో పాటు బసవరాజు అప్పారావు గారి గుత్తంకాయ కూరోయి బాబా అన్న పాటను కూడా తన నాట్యాన్ని ఉపయోగించి అమృతాన్ని దోసెళ్లతో అందించి ఆనంద సముద్రంలో చొక్క చేసింది. ఆ యువతి ఎవరు? ఇంకెవరు? స్త్రీ వేషంలో ఉన్న మన బిబి నరసింహారావు గారి. ఒక గురువు యొద్ద శుశ్రూష లేకుండా స్వప్రయత్నంతో స్వప్రభావంతో స్వయం సిద్ధంగా తయారు చేసుకున్న భరతనాట్యం. దానిలో అతి ప్రాచీనమైన భరతశాస్త్ర విషయాలతో పాటు అధునాతనమైన కృష్ణశాస్త్రి, నండూరి, శ్రీశ్రీ, బసవరాజు, కొనకళ్ళవారి గేయాలకు కూడా స్థానము. అది పాత కొత్తల మేలు కలయి. నేపథ్య సంగీతం లేకుండా కొద్దిపాటి ఆర్కెస్ట్రాలు పాట స్వయంగా పాడుకుంటూ నాట్యం చేసేవారు బీబీ. అలా మన నాట్యాచార్యుడు 2 దశాబ్దాలకు పైగా ఆవధాంధ్రదేశాన్ని రసస్రవంతులు ఓలలాడించారంటే సత్యదూరం. ప్రతిభా వ్యుత్పత్తుల్లో ప్రతిభ గరీయసని, కానీ బీబీలో ఏది గరీయసో చెప్పలేం. పట్టు పీతాంబరాలతో పుట్టినవాడు కానందువల్ల శ్రమపట్టు జీవితాన్ని స్వయంగా కృషి వల్ల కళను అర్థం చేసుకొని తీర్చిదిద్దుకొని
కళ కొరకే కాదు, దానికి పరమ ప్రయోజనం అంటే భౌతిక ప్రయోజనం ఉందని నిరూపించారు. కాకినాడ పిఆర్ కాలేజీలో విద్యాభ్యాసం బ్రహ్మశ్రీ వెంకటరత్న నాయుడు గారు సరాసరి గురువు గారు కాకపోయి వారి ప్రభావం బీబీ మీద పడకుండా పరోక్షంగానైనా ఎలా ఉంటుంది? తన జీవితాంతరాంతరాల్లో నిండి ఉన్న మాతృ ప్రకృతికి దళిత జాతులంటే, పీడిత ప్రజలంటే ఎంతో సానుభూతి, కరుణ, ప్రేమ పెంపొందని చేసేది సర్కారు స్కూళ్ళ ఇన్స్పెక్టర్ నౌకరీ అయిన సంబంధమంతా ఒక విధంగా వెనకబడ్డ వర్గంగా పరిగణించబడి ప్రాథమికోపాధ్యాయులు ప్రధాన అధ్యాపకుడా శిశు మనస్తత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని ఎంతో అధ్యయనం చేసి లోకం పోకడనెంతో అవగాహన చేసుకొని ఆయన ప్రవృత్తిని వృత్తిలో ఐక్యం చేసుకొని ఒక అనిర్వచనీయ ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని పొందుతూ ఉంటారు. గురదాడ వీరేశలింగం, త్రిపురనేని, ఘోర, చలం, సంజీవదేవి ప్రభావాలు సమధికంగా ముద్ర వేసినై ఆయన. చలం సరేసి ఆయన ఆరాధ్య దైవం. ప్రవక్తల వంటి మహనీయుల భావ విప్లవం టీవీలో బాగా ఫలించి పోయి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం గలవాణ్ణిగా తీర్చిది. ఆయన విశ్వాసాలు అచంచల, సిద్ధాంతాలు అపూర్వ, సమాజం యొక్క ప్రగతియే ఆయన ఆకాంక్ష, సంస్కరణ అభివృద్ధియే ఆయన అభిలాష, సదాశయాలు వాటిని సాధించాలన్న సత్సంకల్పం, తగిన సంస్కారం, వాటికి దీటైన సామర్థ్యం కూడబలుకొని గూడు పుటానీ చేసి బీబీ నరసింహాయను వరించాయా అనిపిస్తుంది. హేతువాదం ఆయన పుట్టుకతోనే అబ్బిందనుకో. కొన్నేండ్లుగా బాల సాహిత్యం పైన, బాల మనస్తత్వం పైన ప్రత్యేక కృషి చేస్తూ అందులో ఎంతో కృతకృత్యుడయ్యాడు. ఏ పిల్లగాలి వీచన కదలాడే మనసు కావటం మూల ఏ పిల్లగాని చూసిన ఇట్టే మురిసిపోదు. ఆ మురిపాన్ని పాటల్లోకి మారుస్తారు. కమనీయ కల్పనతో కమ్మగా వినిపించే ఆ బాల కవితా గానాన్ని విని ఆనందించని వాళ్ళెవరు? ఆ తలచిన ఊహకు తగ్గ పాట కట్టగల కవి మన నరసింహారావు. సిద్ధ రసస్రష్ట, వ్యుత్పన్నుడు కనుక ఆయన ఏది రాసిన మధురంగానే ఉండదు. ఆయన పలుకుడు తేనెప్పడు, ఆయన మాటల వశీకరణ శక్తి అమోఘం. పాలబడి పాటలు కేంద్ర ప్రభుత్వాన్ని వశీకరణం చేసుకొని పారితోషికం పొంది ఆట పాట మాట నేర్చినవాడు కనుక ఆయన పాడుతుంటే మనం పొందే ఆనందం అనల్పం. అమందం. ఆవు, హరిశ్చంద్ర, ప్రహ్లాదుడు, ఏకలవ్యుడు, జాబాలి బిడ్డ లాంటి గేయ హేతువాదంతో కూడి వాటిలో నిగూఢంగా విప్లవ భావాలున్న ఆ విప్లవ తత్వాన్ని శ్రోత్రియులు కూడా ఆలోచనతో హర్షిస్తారు. తేనె సోనలు కురిసే ఆయన గేయాలాప శ్రోతల ఊహలను పల్లవింప చేస్తాయి. వారి హృదయాల్లో హరివిల్లు విరుస్తుందంటే ఆశ్చర్యం. ఆయన ఉపన్యాసం చేస్తూ హావభావయుక్తంగా పాడుతుంటే సభాసదులంతా బాలురైపోయినట్లుగా భావిస్తారు. అలతి మాటలతో, కొలత తప్పని ఊహలతో, చిక్కని మీగడలు, తేనె కవితలల్లగల చేవ బాలబంధు బీబీజీ. ఒకనాడు నాట్య ప్రదర్శించి తెలుగు నేల 4 చెరగులా జేజేలందుకున్నవ. ఈనాడు బాలభామయ ప్రచారం చేస్తూ పెద్దల పిందల మన్నలను పొందారు. తెలుగు సరస్వతి గళాన్ని తీయదనాల పూల మాలలతో అలంకరిస్తుంది. అచ్చం పల్లెటూరు బడిపంతుల నిరాడంబరమైన వేషం, నెమ్మదైన మాట, నివురుగప్పిన నిప్పులాంటి తత్వం ఆయన. సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రణం మొదలైన కళలు పాండిత్యమున్న ఈ కళాస్రష్టకు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, బాలల అకాడమీ, లలిత కళా అకాడమీ, నృత్య అకాడమీ సభ్యత్వం, విశిష్ట సభ్యత్వం ఉన్నాయి. సత్కార గౌరవము స్వశక్తి వల్ల పైకి వచ్చిన పొందరుడు
సంకుచిత తత్వము. కానీ బీబీలో నిరాడంబరత, నిర్మలినతతో కూడిన అమృత హృదయము. ఆయన శిష్య పరంపరకు మించింది మిత్ర పరంపర. ఆంధ్రదేశం ఏ మూలకు వెళ్ళి ఆయనకు ఒక మిత్రుడో శిష్యుడో ఎదురవుతారు. మిత్రుల మధ్య ఉన్న, శిష్యుల మధ్య ఉన్న, ఆయన తారల మధ్య చంద్రుడే అనేది సత్యం. నాట్ అన్లెస్ we fill our existence with an aim do we make it alive అనేది ఆయన జీవిత. ఎంతటి బహుముఖ ప్రజ్ఞానిధిని కథ ఆంధ్రమాత ధన్య కథ. ఒక ఉత్తరం రాస్తూ ఇలా శ్రీ శంకర శ్రీరామారావు గారు ఏలూరు. డియర్ మిస్టర్ నరసింహారావు, I read all your books cover to cover. Here is my reaction in a nutshell. అందానికి ఆనందానికి నిలయమైన పసిపాపల ఆడుకునే అదృష్టం అందరికీ లభించినా అలాంటి సదవకాశాన్ని ఒక జీవిత సాధనగా మార్చుకొని సొమ్ము చేసుకోవటం అందరికీ చేతనూ కాదు. అలాంటి సాధన కళాభిరుచితో మెళవి బ్రతుకే ఒక ఆటగా పాటగా చేసుకోగలిగిన ధన్యులు. పిల్లలు పెద్దవాళ్ళైన భగవంతుడికి దూరం అవుతారు. ఆ పెద్దలు మళ్ళీ పిల్లలు కాగలిగితేనే భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇదే సకల వేదాంత సార సంగ్రహం. బాలలు పరమహంస వాళ్ళ లేత హృదయాల్లో ప్రపంచాన్ని కల్లోలపరిచి భేదభావాలకి తావీలే. వారి సాంగత్యం సాటి లేని ప్రబోధ రత్నాకర. ఆ తరంగాలు నిత్యం ఈదులాడే మీకు అమృత కలశం జిక్కటంలో ఆశ్చర్యం అంటూ ఏమీ లేదు. వారికి దొరికింది, ధార కుదిరింది, అదే నావ, అదే త్రోవ, అల్లదే అందాల దీవి. ఏ లెటర్ ఫ్రమ్ జి రాజేంద్రరావు, మున్సిపల్ కమిషనర్, కడప. తమ్ముడు, నీ నృత్యంలాగే నీ హృదయాన్ని ఊపి ఉర్రూతలూగించే నీ జాబు ఇప్పుడే చూశా. ఎగిరి గోదావరి దాటి నీ దగ్గరకు నిలబడదామనుకున్నా. అంత ఆవేశం కానీ నా హృదయానికి రెక్కలేవు. చిన్ననాడు నుండి ఏమో కానీ అధికార భారంతో నా పిలక ఊడిపోయిన మత్సలు మాత్రం మాయల. నా హృదయం ప్రాగుతుంది, పర్లాడుతుంది, కానీ ఎగరలే, గంతులేయలే. తన చిరునవ్వులతో విశ్వ కళ్యాణానికి దారి తీయలే. అందుకు సంస్కారము అది నీకు. అంచేతనే నీ జీవితం పునీతమై కళోపాసనకి పుట్టాను, బతుకుతాను, చచ్చిపోతానందం. నీది సాగులేని జీవితం. శిల్పమున్నంత వరకు నిలిచే జీవితం నీది. అది కృషించదు, వెగటు కాదు, బీరు ఓదు, వెలతగ్గ. కృష్ణ వియోగానికి సహింపలేక దివ్యమూర్తి సందర్శనానికి యమునా తీరాన పాటలు పాడు. గోప కామినుల జీవితంలాగా నీ జీవితం కూడా ఉయ్యారమై, శృంగారమై, మృదు మధుర గానమై, ఒక కావ్యమై సూర్యచంద్రుడున్నాడు అలాగే నిలిచి ఉంటుంది. ఉన్నదున్నట్టు చెప్పే స్వభావం నాది. ఉత్ప్రేక్షింపలేదు, రమ్యంగా రాయలేదు. నా జీవితంలాగానే నా వ్రాతలు కూడా పాకుతోడు, పరుగుడం, ఎగరం. నా మాటల్లో వ్రాతల్లో రమణీయత, నమ్రత ఉండదేమో కానీ యథార్థం మాత్రం ఉండి తీరుతుంది. అంచేతనే నీపోటి రసజ్ఞులకు వ్రాయటానికి కూడా జంకర్. నీకు కడపలో ఏమైనా లోటుపాట్లు జరిగాయా? ఈ జాబులో నీకు నచ్చని మాటలేమైనా ఉన్నాయా? నీ హృదయంలో ఉద్భవించి పొంగి పొరలి గట్లు తెగి పారి రసప్రవాహంలో కడిగి తరచుగా వ్రాస్తాడు. మీ ప్రిన్సిపాల్ గారి ద్వారా త్వరలో నీకొక మెడల్ జాబు పంపుతారు. ఆ వాళ్ళంతా మళ్ళా నిన్ను చూడాలంటారు. డిసెంబర్లో మరొక ప్రయాణానికి సిద్ధంగా ఉండు. జి రాజేంద్రరావు. వార్ ఫండ్కై రాజేంద్రరావు గారు నా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి దానికి ఇంగ్లీష్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ హాజరయ్యారు. వారు నా నాట్యాన్ని కొనియాడారు. ఒక బంగారు మెడల్ నాకు సత్కరి.
రసహృదయుడు ఆర్డీఓ. పోకల ధనుంజయరావు నేనెదిగిన బీవీఎన్. నవ్వులు విరజిమ్మే నర్మసకుడు ఛలోక్తులతో చర్చిల్ బెర్నార్డ్ షాలను తనదల్లే వాంగమే. ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని వారి స్నేహితులెవరో చూడమని శాస్త్రం చెప్పక్కర్లా, ఇది లౌకిక జ్ఞానం. వీరి స్నేహితులు చలంగారు, సంజీవదేవు గారు, స్థానం వారు, చేమకూర వారు, పోరాడగా ఆంధ్ర కవి తల్లజుర. అందరి వీరి శ్రేయోభిలాషు. వయసు ముందుకు వస్తున్న పరితకేశాలు తొంగి దూబూతులాడుతున్న బాడురలో బాలు. మేము రాత్రులు ముచ్చటిస్తూ కూర్చుంటే నిద్ర మా దగ్గరికి. ఆయన కళ్ళతో మాకడు, ఆయన హృదయంతో మా హృదయం ముచ్చటిస్తూ ఉంటే నాలుకకు శ్రమ లేక రాత్రులు గడుపుతాం. చిత్రలేఖంలో వీరికి తెలియని ఇజం లేదు. నేను వారికి డాలీ చిత్రించిన సరియలిస్ట్ ఆర్టిస్ట్ స్పెసిమెన్ ఇచ్చాను. వారు నాపై ఒక గేయం మరుఘడియలో రాసేశారు. నాకు రాగం కొద్దిగా తెలుసు, వారికి భావ రాగ తాళ నృత్య రీతులని క్షుణ్ణంగా తెలుసు. వారు బాలురలో బాలు, నటనలో నటు, నర్తకులలో నటరాజు, కవులలో కవి. వీరి గేయ సాహిత్యం ఆంధ్ర భాష యోషకొక భూష్. వరదాడ వారికి మధురవాణిపై మమత, నండూరి వారికి ఎంకిపై భ్రాంతి, చింతావారికి సీతపై ప్రేముడు, బిఎన్ గారికి శిశువులంటే మహాప్రేమ. భువన మోహనమైన మధుర గేయాలు పసికోలను మరిపించి మరో లోకాన్ని కొనిపోయే గాయకుడు. ప్లైడ్ పైపర్ ఆఫ్ హ్యామిల్టన్ బీవీఎన్. విద్యాశాఖలో వీరినొక కళోపాసిగా గుర్తించి గర్వించక పోవటం వారి దురదృష్టం. ఇది కడు సోచ. చిరుప మనసు రాని చింది నవ్య సౌరభము కుసుమం బీవి. వేయేల వీరొక ధన్యజీవి, ఒక ఫోనిక్స్ అన్న చాలు. మిగతావన్నీ రేపు తెలుసుకుందాం.